ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటామన్నారు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. సినిమా హీరోలు కూడా లేని క్రేజ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. జగన్ బయటకు వచ్చినప్పుడు చూసేందుకు వచ్చిన ప్రపంచనాన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ రాష్ట్రంలో బలంగా ఉందన్నారు కన్నబాబు. మీరు 2019కి 2024కి ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకి ఈనాటి మన పార్టీ కార్యకర్తలకి తేడా చూస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడడానికి 2.5 సంవత్సరాలు పడితే 2 నెలలు కాకముందే మన కార్యకర్తలందరూ సింహాల్లాగా రోడ్డు మీదకి వచ్చారు. చాలా బలమైన కేడర్ ఉన్న పార్టీ మంది. కానీ ఎక్కడో సమన్వయం జరుగుతోంది, లోపం జరుగుతోంది. సమన్వయ లోపమో లేకపోతే ఇంకేదో మన శక్తి మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల చాలామంది కార్యకర్తలు ఇవాళకి కూడా ఇంకా నైరాశ్యంలో ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ వారంలోనే చూడండి 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళారు. గుంటూరు మిర్చియార్డుకి మాజీ ఎమ్మెల్యే గారు వంశీ గారిని అరెస్ట్ చేస్తే జైలు దగ్గర పరామర్శకి, మొన్న పాలకొండ పరామర్శకి వస్తే ఆ జనాన్ని చూసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వెన్నులో వణుకు పుట్టిందన్నలో సందేహమే లేదని చెప్తాను. సినిమా యాక్టర్లకు కూడా లేని విపరీతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్ గారే. క్యారెక్టర్ పరంగా కార్యకర్త కోసం, ఇచ్చిన వాళ్ళ కోసం నిలబడతానని చెప్పే నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. మీరే చూశారు, నిన్ననే మన విశాఖపట్నం వేదికగా నిరుద్యోగులు ఏ విధంగా గళమెత్తారో. ఏ ఒక్క వర్గాన్ని మోసం చేయకుండా వదిలిపెట్టలేదు చంద్రబాబు అని ఈ 8 నెలల కాలంలో మరొకసారి తేలిపోయింది. రైతులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని తన సహజ శైలిలో మోసం చేశారని ఒక్కొక్కరు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు.